వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం లేటెక్లో ఒక బేసిక్ డాక్యుమెంట్ ఎలా తయారు చేయాలన్న విషయం తెలుసుకున్నాం. ఈరోజు లేటెక్లో మరిన్ని మాడిఫికేషన్స్ని, బోల్డ్ ఫాంట్స్ని, మిగిలిన ఫాంట్ టైప్స్ గురించి, పేజ్ స్టైల్స్ గురించి, పేజ్ బ్రేక్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, టెక్స్ట్ మేకర్ యాప్ని ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇప్పుడు Ctrl+N ద్వారా న్యూ డాక్యుమెంట్ని ఓపెన్ చేసుకోండి. అన్టైటిల్డ్ 1 అని ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నిన్న చెప్పినట్టుగానే డిఫాల్ట్ కమాండ్స్ ఇద్దాం. \document class. ఓకే, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్లో ఏం అవసరం లేదు. కర్లీ బ్రాకెట్స్లో అయితే ఆర్టికల్ అని టైప్ చేసుకుందాం. లాస్ట్ టైం లాగే బిగిన్ డాక్యుమెంట్ ఇస్తే ఎండ్ డాక్యుమెంట్ కూడా అదే పడిపోతుంది. సో ఈరోజు టెక్స్ట్ ఏం టైప్ చేద్దామంటే, దిస్ ఈజ్ మై సెకండ్ ట్యూటోరియల్. రన్ చేస్తే రాదు, ఎందుకంటే మనం దీన్ని సేవ్ చేయలేదు. ఫస్ట్ దీన్ని సేవ్ చేసుకోండి. Ctrl+S బటన్ ద్వారా దీన్ని మనం సేవ్ చేయొచ్చు. నేనైతే డెస్క్టాప్లోనే ట్యూటోరియల్ 2 అని సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఎస్టర్డే లాగే వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని జూమ్ చేసి మరి చూపిస్తాను. దిస్ ఈస్ మై సెకండ్ ట్యూటోరియల్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం బోల్డ్ టెక్స్ట్ ఎలా చేయాలి, ఇటాలిక్ ఎలా చేయాలి, కొన్ని టెక్స్ట్ని స్లాంట్గా ఎలా మార్చాలి అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ టెక్స్ట్ మొత్తాన్ని బాల్డ్గా ఎలా చేయాలన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఏం లేదు ఫ్రెండ్స్, \text bf అని ఇచ్చి ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ ఇచ్చి ఎండ్లో కూడా, అంటే దట్ మీన్స్ మనకి ఎక్కడి వరకు కర్లీ బ్రాకెట్స్ ఉంటాయో అక్కడి వరకు ఈ బాల్డ్ ఫాంట్ అనే కమాండ్ అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ ట్యూటోరియల్ వరకు మనము కర్లీ బ్రాకెట్స్ ఇచ్చావు కాబట్టి బాల్డ్ ఫాంట్ అక్కడి వరకు వస్తుంది. చూడండి, దిస్ ఇస్ మై సెకండ్ ట్యూటోరియల్ బాల్డ్ ఫాంట్గా మారిపోయింది. ఇప్పుడు సమ్ కన్సిస్టెంట్ టెక్స్ట్ మాత్రమే మనకు బాల్డ్గా అనుకుందాం. అప్పుడు ఈ ట్యూటోరియల్ ప్లేస్లో చేసి దిస్ ఈస్ మై వరకు పెట్టుకుందాం. చూడండి, ఇక్కడ వరకు కర్లీ బ్రేసెస్ పెట్టాను. ఇప్పుడు క్విక్ బిల్డ్ చేయండి. ఇక్కడ మీరు గమనించారంటే ఈ దిస్ ఈస్ మైకి సెకండ్ ట్యూటోరియల్కి మధ్య ఉన్న టెక్స్ట్కి డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది. ఏది బాల్డ్గా ఉంది, ఏది కామన్గా ఉంది అనే విషయం మీద. ఇది బాల్డ్ టెక్స్ట్. బాల్డ్ టెక్స్ట్కి మనం యూజ్ చేయాల్సిన కమాండ్ \text bf, తర్వాత కర్లీ బ్రేసెస్లో మనం ఏదైతే టెక్స్ట్ పెడతామో అదే ఆ కమాండ్కి వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఈ బ్రేసెస్ తీసేద్దాం, కొత్త కమాండ్ని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇదే టెక్స్ట్ని ఇటాలిక్లో ఎలా చేయాలన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏం లేదు, అదే కమాండ్ కాకపోతే వేరేలా. ఇప్పుడు టెక్స్ట్ కమాండ్ యూజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ కూడా వచ్చేసాయి. మనం కర్లీ బ్రాకెట్స్ దేనికైతే అప్లై చేస్తామో దానికే ఈ కమాండ్ అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఈ దిస్ ఈస్ మై సెకండ్ ట్యూటోరియల్ వరకు లాస్ట్ వరకు ఇద్దాం ఫ్రెండ్స్. కర్లీ బ్రాకెట్స్ ఇచ్చాం. ఇప్పుడు క్విక్ బిల్డ్ చేద్దాం. చూసారంటే ఇక్కడ దిస్ ఈస్ మై సెకండ్ ట్యూటోరియల్ అనేది ఇటాలిక్లో మనకి ఎంత అందంగా వచ్చిందో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు టెక్స్ట్ ఇట్ బదులు ఇంకో కమాండ్ చూద్దాం ఫ్రెండ్స్. చూసారంటే ఇక్కడ టెక్స్ట్ bf, టెక్స్ట్ ఇట్, టెక్స్ట్ sc, టెక్స్ట్ sf, టెక్స్ట్ sl, టెక్స్ట్ tt. ఇవంతా ఏం లేదు ఫ్రెండ్స్. టెక్స్ట్ tt అంటే టెలిటైప్, sl అంటే స్లాంట్, సెరిఫ్, ఇలాంటివన్నీ ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నిటినీ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఎలా ఉంటాయి కమాండ్స్. ఇప్పుడు టెక్స్ట్ tt చూద్దాం. టెక్స్ట్ tt అంటే టెలిటైప్. ఇప్పుడు రన్ చేయండి. రన్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది టెలిటైప్ టెక్స్ట్. మనకి టెర్మినల్లో వచ్చేదంతా ఇలాంటి టెక్స్టే ఫ్రెండ్స్. చూసారంటే చూడండి డిఫరెన్స్. ఇప్పుడు వేరే టెక్స్ట్ చూద్దాం. టెక్స్ట్ sc. మనం కమాండ్ని ప్రెస్ చేసిన ప్రతిసారి బ్రేసెస్ వస్తాయి, వాటిని మరి ఇగ్నోర్ చేయొచ్చు. Ctrl+Z ద్వారా వీటిని మళ్ళీ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, \text sc. ఇప్పుడు రన్ చేయండి.
రన్ చేసామంటే చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫస్ట్ లెటర్ కొంచెం పెద్దగా వచ్చింది, మిగిలిన మళ్ళీ క్యాపిటల్స్లోనే వచ్చినాయి. టెక్స్ట్ ఎస్సీ అంటే క్యాపిటల్స్ ఫ్రెండ్స్, టెక్స్ట్ ఎస్ఎల్ అంటే స్మాల్ లెటర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎస్ఎల్ ట్రై చేద్దాం. ఇప్పుడు చూడండి, రన్ చేస్తే స్మాల్ లెటర్స్లో వచ్చాయి, ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్లోనే ఉంది. ఇప్పుడు వేరే కమాండ్ చూద్దాం. టెక్స్ట్ ఎస్ఎఫ్ చూసినామంటే ఎస్ఎఫ్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎస్ఎఫ్ వల్ల చూడండి టెక్స్ట్లో మనకు డిఫరెన్సెస్ అనేవి చాలా వచ్చాయి. ఇవన్నీ ఫాంట్ టైప్స్ ఫ్రెండ్స్. మనం ఫాంట్స్లో డిఫరెంట్ మాడిఫికేషన్స్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం లైన్ బ్రేక్స్ ఎలా ఇవ్వాలి అంటే, సపోజ్ ఇప్పుడు ఈ ఫాంట్స్ అన్ని తీసేయండి ఫ్రెండ్స్, మనం ప్యూర్ డాక్యుమెంట్తోనే మొదలు పెడదాం. ఇప్పుడు దిస్ ఈజ్ మై సెకండ్ ట్యూటోరియల్, ఇది అలాగే ఉండనివ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ నాకు సెకండ్కి ట్యూటోరియల్కి మధ్యలో 5 గ్యాప్స్ కావాలనుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మల్టిపుల్ గ్యాప్స్ ఇచ్చాను నేను, కానీ లేటెక్లో మనం ఇప్పుడు దీన్ని క్విక్ బిల్డ్ చేసి చూద్దాం. ఇక్కడ చూసారంటే మనకి ఏదైనా డిఫరెన్స్ కనిపించిందా ఫ్రెండ్స్? ఏం కనిపించదు, ఎందుకంటే లేటెక్లో స్పేసెస్కి నో వాల్యూ, ఒక్క స్పేస్కి మాత్రమే లేటెక్లో వాల్యూ ఉంటుంది. ఆ ఒక స్పేస్ కూడా మనము మామూలు పారాగ్రాఫ్స్లో వర్డ్స్కి మధ్య డిఫరెన్స్ తెలియడానికి మాత్రమే ఆ గ్యాప్ ఉంటుంది. ఇంకా మనం మిగిలిన మల్టిపుల్ స్పేసెస్కి లేటెక్లో వాల్యూ లేదు. ఇప్పుడు మరి ఈ స్పేస్ మనకి ఎలా వస్తుంది అని మనం అనుకున్నట్లయితే, దీనికి ఏం లేదు ఫ్రెండ్స్, \h స్పేస్, ఇక్కడ చూసారంటే హెచ్ స్పేస్ అని మీకే కనిపిస్తుంది ఫ్రెండ్స్. హెచ్ స్పేస్ అంటే హారిజంటల్ స్పేస్. హారిజంటల్గా మనకి ఎంత స్పేస్ కావాలన్నది ఈ కర్లీ బ్రాకెట్స్లో మనం చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ నాకు 5 EM స్పేస్ కావాలా, 5 EM, ఇవన్నీ యూనిట్స్ ఫ్రెండ్స్. CM కానీ EM కానీ ఇవన్నీ యూనిట్స్ ఫ్రెండ్స్. యూనిట్స్ మనం ఎన్ని యూనిట్స్ ఇస్తే అంత స్పేస్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు చూసానంటే ఇక్కడ సెకండ్కి ట్యూటోరియల్కి మధ్య మనకి ఎంత గ్యాప్ వచ్చిందో ఇప్పుడు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగుంది. ఇప్పుడు ఇప్పుడు సెకండ్ వరకు ఓకే ఫ్రెండ్స్. ట్యూటోరియల్ అనేది కింద రావాలనుకుందాం, అంటే లైన్ అనేది కింద లైన్కి రావాలా. అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు సపోజ్ దీన్ని ఎంటర్ కొట్టాం ఫ్రెండ్స్. ఇప్పుడు ట్యూటోరియల్ కిందకు వచ్చింది. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. చూసామంటే ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ దిస్ ఇస్ మై సెకండ్ ట్యూటోరియల్ అనేది కిందకి రాలేదు, సో లైన్ బ్రేక్ అక్కడ కాలేదు. సో దీనికి మనం యూజ్ చేయాల్సిన కమాండ్ \2 మనం ఎక్కడైతే లైన్ బ్రేక్ చేయాలనుకుంటున్నామో ఆ ఫస్ట్ లైన్ దగ్గర 2 మనం ఇచ్చినట్లయితే మనకు లైన్ అనేది బ్రేక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసామంటే చూడండి, దిస్ ఈస్ మై సెకండ్ ట్యూటోరియల్, లైన్ అనేది బ్రేక్ అయింది. ఇప్పుడు దిస్ ఈస్ మై సెకండ్ అనేదానికి కొంచెం ముందుకు వచ్చింది, ట్యూటోరియల్ అనేది కొద్దిగా వెనక్కి వచ్చింది. ఇది ఇండెంట్ స్పేస్ అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మామూలుగా బేసిక్గా మనం పారాగ్రాఫ్స్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ లైన్కి కొద్దిగా గ్యాప్ వస్తుంది, తర్వాత మిగిలిన లైన్స్ అన్నీ కరెక్ట్గా వస్తుంటాయి. దీన్ని మనము మార్చచ్చు ఫ్రెండ్స్. దీనికి కమాండ్ ఏం లేదు, ఈజీగా ఉంటుంది కమాండ్. కొద్దిగా స్పేస్ బార్ ఇచ్చేసి ముందు \no indent, ఈ కమాండ్ కనుక యూజ్ చేసినట్లయితే మనకు ముందు ఆ స్పేస్ అనేది రాదు ఫ్రెండ్స్. చూసారంటే మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వర్టికల్గా స్పేస్ కావాలనుకుందాం. అంటే ఇందాక మనం హారిజంటల్గా స్పేస్ ఎలా కావాలని చూసుకున్నాం, ఇప్పుడు వర్టికల్గా మనకు స్పేస్ కావాలనుకున్నాం. ఇప్పుడు నేను 5 EM దిస్ ఈజ్ మై సెకండ్ సెకండ్కి ట్యూటోరియల్కి మధ్య 5 EM స్పేస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇచ్చి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. దానికి హెచ్ స్పేస్ అంటే హారిజంటల్కి అయితే హెచ్ స్పేస్ యూజ్ చేసాం, వర్టికల్గా అయితే V స్పేస్ యూజ్ చేస్తాం, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇస్తాను నేను \V స్పేస్ ఇచ్చినట్లయితే ఇది ఒక 5 EM. చూసుకున్నట్లయితే ఇక్కడ 5 EM దగ్గర ఇప్పుడు రన్ చేద్దాం ఫ్రెండ్స్.
చూస్తుంటే మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏం తెలియలేదు. ఇక్కడ ఈఎం అనేది వి స్పేస్ అనేది అంటే వర్టికల్గా మనకి స్పేస్ ఏం క్రియేట్ కాలేదు. ఎందుకన్నట్లయితే మనము ఇక్కడ లైన్ అనేది బ్రేక్ చేస్తేనే మనకు వర్టికల్ స్పేస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూసారంటే ఇప్పుడు ఇక్కడ నేను లైన్ బ్రేక్ చేశాను. ఇప్పుడు చూడండి, చూసారంటే మీకు ఇక్కడ చూడండి ఎంత స్పేస్ వచ్చిందో, 5 EM స్పేస్ వచ్చింది మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తీసేద్దాం దీన్ని, నో ఇండెంట్ కూడా తీసేద్దాం, ఇంకా పేజ్ లైన్ బ్రేక్ కూడా తీసేద్దాం. ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ డాక్యుమెంట్ అయితే ఎట్లా చూసుకున్నామో సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా. స్పేస్ చూడండి ఫ్రెండ్స్, ఇది మనము ఈ వీడియో స్టార్టింగ్లో ఎలా ఉందో సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పుడు మనము ఒక అంటే ఈ లాస్ట్ నుంచి అంటే పేజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లైన్స్ అనేది ఎలా రావాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు సెకండ్కి ట్యూటోరియల్కి మధ్య హారిజాంటల్ స్పేస్ అనేది ఇద్దాం ఫ్రెండ్స్. కాకపోతే అది ఫస్ట్ స్టార్టింగ్ వర్డ్ నుంచి ఎండింగ్ వర్డ్ వరకు స్పేస్ ఉండాలి మనకి. అది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఇప్పుడు హారిజాంటల్ స్పేస్ అనేది హెడ్ స్పేస్ యూజ్ చేసినామంటే మనం యూనిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎన్ని యూనిట్ స్పేస్ మనకు కావాలి అనేసి. అలా కాకుండా ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ నుంచి ఆ ఫుల్ లైన్ మనకు స్పేస్ కావాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికి ఏం లేదు ఫ్రెండ్స్, హెచ్ఎఫ్ కొడతాను ఇక్కడ చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని చేసినామంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసారంటే చూడండి సెకండ్కి ట్యూటోరియల్కి మధ్య అంటే దీని తర్వాత మనం టెక్స్ట్ రాయలేం, దీనికి ముందు మనం టెక్స్ట్ రాయలేం. సో ఈ లైన్ ఫుల్ ఆఫ్ లైన్ మనకు స్పేస్ అనేది క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అదే మనకు ఈ లైన్లో అంటే ఈ యొక్క లైన్లో మనము ఓన్లీ గ్యాప్ ఇంకా ఇక్కడ ఎంటీ ఇక్కడ మనకి ఏం కనబడడం లేదు, ఒక లైన్ లాగా కనిపించాలంటే దానికి కూడా ఏం లేదు ఫ్రెండ్స్, అది ఇంకా ఈజీ కమాండ్ హెచ్ రూల్ ఫిల్ కమాండ్ కనుక ఇచ్చినట్లయితే చూసారంటే చూడండి ఇక్కడ మనకు లైన్ వచ్చేసింది, అంటే డాష్ అంటే ఎంటీ. ఇక్కడ మనకు ఫుల్ లైన్ వచ్చింది. అదే మనకి డాట్ లైన్స్ కావాలంటే డాట్ ఫిల్ కమాండ్ డిఓట్ హెచ్ రూల్ ఫిల్ కాకుండా డాట్ ఫిల్ కన్నా కమాండ్ కనుక ఇచ్చినట్లయితే ఇప్పుడు దీన్ని రన్ చేసి చూడండి, చూసారంటే చూడండి ఇక్కడ డాట్స్గా కనిపిస్తుంటాయి. దీన్ని చూస్తుంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూస్తే మనకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది, సేమ్ అలాంటి ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. డాట్ ఫిల్ హెచ్ రూల్ ఫిల్. ఇప్పుడు దీన్ని తీసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పేజ్ బ్రేక్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఈ పేజ్లో నేను ఇంతే మ్యాటర్ రాశాను, నెక్స్ట్ పేజ్కి ఇంకో మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. అంటే ఈ పేజ్కి నాకు ఇంత చాలు, ఇంక నేను ఈ పేజ్లో కంటిన్యూ అవ్వదలుచుకోలేదు అన్నప్పుడు పేజ్ బ్రేక్ చేయాల్సి ఉంటుంది. పేజ్ బ్రేక్కి కమాండ్ వచ్చేసి \పేజ్ బ్రేక్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పేజ్ బ్రేక్. ఈ కమాండ్ కనుక ఇచ్చినట్టయితే ఇప్పుడు ఇక్కడ మనము దిస్ ఈస్ మై సెకండ్ లేటెక్ డాక్యుమెంట్ ఇలా ఇచ్చినట్లయితే చూడండి, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. చూసామంటే ఇక్కడ పేజ్ బ్రేక్ అనేది మనకు అప్లై కాలేదు. చూడండి ఫ్రెండ్స్, రెండు ఒకే లైన్లో వచ్చాయి. ఇక్కడ మనం పేజ్ బ్రేక్ అనేది అప్లై చేసాం కానీ అది ఎక్కడి వరకు అనేది అప్లై చేయడం లేదు. సో ఇక్కడ 2 ఇచ్చేసామంటే అక్కడ లైన్ బ్రేక్ అయిపోయింది అని అర్థం. అప్పుడు ఈ కమాండ్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ పేజ్లో మనకు 2 పేజెస్ ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యాయి. దిస్ ఈస్ మై సెకండ్ ట్యూటోరియల్ ఇన్ ఫస్ట్ పేజ్లో మనకు పేజ్ నెంబర్స్ కూడా ఆటోమేటిక్గా అవే వచ్చేసాయి ఫ్రెండ్స్ డిఫాల్ట్గా. ఇప్పుడు ఇది సెకండ్ పేజ్లో దిస్ ఈస్ మై లేటెస్ట్ డాక్యుమెంట్, ఇది పేజ్ నెంబర్ 2. ఇలా మనం పేజ్ బ్రేక్ చేసుకోవచ్చు, లైన్ బ్రేక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇక్కడ వరకు తెలుసుకున్నాం. ఈరోజు టైప్స్ ఆఫ్ ఫాంట్స్ గురించి, వాటిని ఎట్లా అప్లై చేయాలి, అలాగే పేజ్ బ్రేక్ ఎలా ఇవ్వాలి, ఇలా మిగిలిన విషయాల గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని విషయాలు లేటెక్లో ఎలా చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు ఫ్రెండ్స్, బాయ్.